హిడ్మా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఆయన పేరు తెచ్చుకున్నాం. కానీ ఆయన ఇంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా మాకే బాధేసింది. ఎస్, చాలామంది బయట కూడా ఏమంటా ఉన్నారు, మావోయిస్ట్గా మారినాక అనేక ఆస్తులు సంపాదిస్తారు, వాళ్ళు అనుకున్నది వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళినాక కళ్ళ కట్టినట్టుగా చూస్తే బాధ అనిపించింది. 100% అస్తిత్వం కోసం పోరాటం చేసేవాడు ఆస్తులు కూడా కట్టడు. అవును, ఆస్తుల కోసం పోరాటం చేసేవాడు అస్తిత్వం వైపు వాడు. నీ కొడుకు ఎంత ఇచ్చిండమ్మా అని చెప్పేసి మా హిడ్మా వాళ్ళ అమ్మని అడిగితే ఒక లుంగి పంపించిండు. ఇన్నేళ్ళ ఆయన జీవితంలో ఒక లుంగి పంపించిండు. ఒకసారి 30 రూపాయలు దవాఖానలకు పోతే ఇచ్చిండు, ఒకసారి 10 రూపాయలు ఇచ్చిండు, ఇంకోసారి 20 రూపాయలు, మొత్తం మీద 60 రూపాయలు ఒక లుంగి ఆయన ఇచ్చిన తల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇవన్నీ వాళ్ళ తల్లి చెప్పినటువంటి మాటలు. ఒకసారి మీరు విన్నారు ఆల్రెడీ వీడియోలలో కూడా. ఏమనిపించింది అన్న మాటలు విన్నాక? అంటే నిజంగా కూడా మేమంతా కూడా ఉద్యమాలలో పనిచేస్తున్న క్రమంలో మేము ప్రజాస్వామ్య ఉద్యమంలో పనిచేస్తున్నాం, వాళ్ళు అడవిలో ఉండి పనిచేస్తున్నారు. అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఆశయం కోసం పోరాటం చేసేవాడికి ఒక గొప్ప మాట చెప్తాడు బుద్ధుడు. సమాజంలో మార్పు వచ్చినప్పుడు మనం సమాజంలో భాగం కాబట్టి ఆటోమేటిక్గా మనం మారుతాం. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు ఎస్సీలలో చాలామంది మినిస్టర్లు అయినరు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైన వాళ్ళు మినిస్టర్లు అయినంత మాత్రాన, వాళ్ళు వ్యాపారవేత్తలైనంత మాత్రాన దళిత సమాజం మొత్తం మారదు. బుద్ధుడు ఏమంటాడంటే సమాజం మారితే, సమాజం అంటే మనమే కదా, వీఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సమాజం మారితే. అందుకే ఈ మహనీయులంతా లోకయాతులు, చార్వాకులు, బుద్ధుడు, అశోకుడు, మహాత్మా జ్యోతిబా ఫులే, సాహు మహారాజు, ఛత్రపతి శివాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, వీళ్ళంతా సమాజం మార్పు కోరుకున్నారు. కాన్షీరామ్ గారు కూడా చనిపోయేటప్పుడు 1,60,000 రూపాయల బాకీతో చచ్చిపోయాడు. బాబాసాహెబ్ 70,000 రూపాయల బాకీతో చచ్చిపోయాడు. బుద్ధుడు ఒక గొప్ప చక్రవర్తి, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగాడు. అశోకుడు 80,000 బంగారు స్తూపాలను కట్టించినటువంటి ఒక చక్రవర్తి, భారతదేశ నలుమూలల ఆసియా ఖండమంతా పరిపాలన చేసిన ఒక చక్రవర్తి. చివరికి సంఘానికి నువ్వు ఏం దానం ఇస్తున్నావు అశోక, నీ రాజ్యం నుంచి అంటే నా దగ్గర అన్నీ అయిపోయినాయి, చివరికి నా దగ్గర ఒక ఉసిరికాయ మాత్రమే ఉన్నది. ఇగో ఈ అశోక సామ్రాట్, అశోక చక్రవర్తి ఈ బౌద్ధ సంఘానికి చివరిగా ఇస్తున్న దమ్మదానం ఒక్క ఉసిరికాయ మాత్రమే అని ఎవరు సంపాదించుకోలేరు కదా. ఇది నిజంగా అస్తిత్వం కోసం, ఆశయం కోసం పోరాటం చేసే వ్యక్తుల యొక్క గొప్పతనం. హిడ్మాలు మరణించరు, హిడ్మాలు పదే పదే పుడతానే ఉంటారు. అది హైదరాబాద్ నడిబొడ్లో కావచ్చు, అది ఢిల్లీ నడిబొడ్లో కావచ్చు, అది తమిళనాడులో కావచ్చు, అది రైతుల రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే హిడ్మాతో మొదలైంది కాదు ఉద్యమం, హిడ్మాతో అంతం కావడానికి. ఎప్పటికీ కాదు. మార్చి 31, 2026 నాటికి పూర్తిగా మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పి సవాల్ చేస్తామన్నారు. నేను కేంద్ర ప్రభుత్వమే కాదు, నేను కూడా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నా, రండి మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం. జ్ఞానానికంటే గొప్ప యుద్ధం ఏది కాదు. బుద్ధుడు అంతటి మహానుభావుడు, అశోకుడు రక్తపాతాన్ని వదిలేసిండు కదా. మనం ప్రజల యొక్క మైండ్ని మార్పు చేద్దాం, ప్రజా పోరాటం చేద్దాం. అంత గొప్ప గొప్ప వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, ఆ హిడ్మా ఇలా బతుకుంటే, హిడ్మా కంటే ముందు చాలా మంది చనిపోయారు కదా, వాళ్ళందరూ బతుకుంటే సమాజంలో ఎంత గొప్ప మార్పును తీసుకొచ్చేటోళ్ళు. అక్కడ అవసరం ఉంది కావచ్చు, నేను కాదంటలేను, కానీ దానికంటే ఎక్కువ అవసరం ఇక్కడ. దొంగలు, దోపిడిదారులు, దుర్మార్గులు, లుచ్చాలు, లఫంగాలు, భారతదేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ద్రోహులు పోయి పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చుంటే మనమేమో పానాలు తీసుకోవడం లేదు. మనం పోదాం అసెంబ్లీలకు, మనం పోదాం పార్లమెంట్లకి. అంబేద్కర్ చెప్పిండు మాస్టర్ కి పొలిటికల్ పవర్ అని చెప్పి, ఆ పొలిటికల్ పవర్ని మనం దక్కించుకుందామని నేను మనందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఓకే, నన్ను రాజేష్ రేంజర్ల నోట పాట పాడిపించుకోవాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా పాట పాడరు రాజేష్ రేంజర్ల. కానీ ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల కవితకు పాట పాడిండు. అది ఏంది, అవసరాల రీత్యా వాడిండా లేదంటే నీ ఓన్గా వాడినావు? నేను సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేత ఏ రూపంలో వస్తుంది, మమ్మల్ని తొక్కేయడం ఏ రూపంలో జరుగుతుంది అనే విషయం మీద విశదీకరణ చేయగలిగినటువంటి చిన్న పరిజ్ఞానం నాకుంది. ఈ బీజేపీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత బీజేపీయేతర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్రమాలు అందరూ చేస్తారు, నేనేమి వీళ్ళంతా సక్రమమైన నా దాంట్లో. కేజ్రీవాల్ మీదనే దాడి జరుగుతుంది, ఈడీ కేసీఆర్ కూతురు మీద జరుగుతుంది, జార్ఖండ్ సీఎం మీద జరుగుతుంది. వీళ్ళంతా కూడా బీజేపీయేతర పాలిత పార్టీ వాళ్ళు. వీళ్ళ దాంట్లో లేరా? ఇదే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సర్నేమ్ ఉన్నటువంటి గౌరవ మోడీ గారు గనిగన లక్షలు ఎగ్గొట్టిపోయాడు. ఈయన ఏమని చెప్పిండు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు, మరి ఓ సబ్కు వాపస్ లేక అన్నాడు. ఎడిపోయింది అంటే ఇక్కడ అస్తిత్వం కోసం జరిగిన పోరాటంలో ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సొంత నిర్ణయాలు తీసుకుంటారా? లేదు. అయితే మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడాలి నేషనల్ ప్రెసిడెంట్, లేదంటే రాహుల్ గాంధీతో మాట్లాడాలి. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు
ఓన్ డిసిజన్, జగన్ గారు సొంత నిర్ణయం. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది. ఓకే.